సుఖవ్యాధులు రాకుండా ఉండాలి అంటే దీనికి ఒకటి ఏబిసి అని ఒక రూల్ పెట్టారండి. ఏ అంటే అబ్స్టినెన్స్ అంటే ఇతరులతో కలవకుండా ఉండడం. బి అంటే బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్, అంటే తన భర్త భార్యతో ఫెయిత్ఫుల్గా నమ్మకంగా ఉండి బయట ఎవరితో సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం. అప్పటికీ కాదు అంటే సి అంటే కండోమ్స్ వాడడం అన్నమాట. ఏబిసి అని ఒక రూల్ పెట్టారు. సో ఇంకా తప్పని పరిస్థితుల్లో కానీ కండోమ్స్ వాడుకోవడము మంచిది. ఈ విధంగా మనం సుఖవ్యాధులను రాకుండా చూసుకోవచ్చు. ఈ ఏబిసి రూల్ ఫాలో అయితే సుఖవ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాకుండా నివారించవచ్చు. సుఖవ్యాధులలో వచ్చే సూక్ష్మ క్రిములను బట్టి ఉంటాయి అన్నమాట. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనము పూర్తిగా నయం చేయలేము. అంటే లైక్ హెచ్ఐవి ఉంటుంది, జెనిటల్ వాట్స్, అవి వెనీరియల్ వాట్స్ వస్తాయి. ఇలాంటివి వాటికి ఫుల్ ట్రీట్మెంట్ లేదు. కావున ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్కి మనము పూర్తిగా రాకుండా నివారించలేము. పూర్తిగా కంప్లీట్ క్యూర్ అనేది ఉండదన్నమాట. అట్లా అని చెప్పి అవి బాగా హార్మ్ఫుల్, బాగా ఎమర్జెన్సీ డేంజర్గా ఏదో ప్రాణం మీదకి వచ్చేసినట్టు చాలామంది భయపడుతుంటారు. అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. వాటిని మనము మేనేజ్ చేయొచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ రిపీటెడ్ అటాక్స్ వస్తుంటాయి. ఆ అటాక్ వచ్చినప్పుడు ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వైరల్ లోడ్ అనేది శరీరంలో నుంచి తగ్గించుకోవచ్చు అన్నమాట. ఒకటి. తర్వాత మిగతావి బ్యాక్టీరియల్ ఎస్టీడీస్ ఉంటాయి. వాటికి మంచి ప్రాపర్ యాంటీబయాటిక్, ఏ బ్యాక్టీరియా ఏ ఇన్ఫెక్షన్ అయితే ఉందో ఆ ఇన్ఫెక్షన్ మనం ఐడెంటిఫై చేయగలిగి ప్రాపర్ యాంటీబయాటిక్ పెడితే దాన్ని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయండి. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా జాగ్రత్తలు ఇదే రూల్ ఫాలో చేయాలి. ఏబిసి అనేది అబ్స్టినెన్స్, దూరంగా ఉండడం, అంటే సెక్స్కి దూరంగా ఉండడము. బీ ఫెయిత్ఫుల్ టు యువర్ పార్ట్నర్, తన భాగస్వామికి నమ్మకంగా ఉండి బయట సంబంధాలు లేకుండా నెక్స్ట్ కండోలు వాడడం, ఇది కంపల్సరీ చేయాల్సిందే. తర్వాత ఈ విధంగా మనము సుఖవ్యాధి ఒకరి నుంచి ఒకరికి రాకుండా చేయొచ్చు. ఇలాగే ఇందులో ఇప్పుడు ఆడవాళ్లకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మనం చూసే దాంట్లో సుఖవ్యాధులు. కానీ మగవాళ్లకు వాళ్ళ వ్యవహార రీత్యా, అంటే వాళ్ళ బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఇంటికి బయట దూరంగా ఉంటూ ఉంటారు. కావున వాళ్ళకు ఎక్కువ సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ చూస్తుంటాము. మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్, అంటే కమర్షియల్ సెక్స్ ఎక్కువ నడుస్తుంది. సో అక్కడ కూడా వాళ్ళు ఇలా కండోమ్స్ వాడుకోవడము, దానివలన సుఖవ్యాధులను రాకుండా కాపాడుకోవచ్చు అండి.